Hello and welcome to Morning Express. I am Sanjana. పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగ నియామకాల హామీ ఏమైందని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆయన నిధులు విడుదల చేయాల్సింది పోయి ప్రశ్నించిన గొంతుకలపై విడిచిపడటం ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం విద్యార్థి నాయకులు అసెంబ్లీని ముట్టడించాల్సిన దుస్థితి తెచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు కేటీఆర్. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చి అబద్ధాలు చెప్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం గ్యాస్ ఇవ్వట్లేదని సాకులు చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్యాస్ సిలిండర్ సైజు తగ్గించడానికి కేంద్రం కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు. గ్యాస్ కొరతపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబడుతుందన్నారు కేటీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల పక్షాన కొట్లాడుతోంది గులాబీ దండు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గలమెత్తుతోంది. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో గన్ పార్క్ దగ్గర గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం గన్ పార్క్ నుంచి శాసనసభకు ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను దివ్యాంగులు కలిశారు. తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 4000 పెన్షన్ ఇస్తామని మాటిచ్చి దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ కేటీఆర్ కు వినతి పత్రం అందజేశారు. దివ్యాంగుల తరపున అసెంబ్లీలో పోరాడుతామని కూడా భరోసా ఇచ్చారు కేటీఆర్. బీసీల కోసం బడ్జెట్ లో 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. బీసీల జీవితాల్లో వెలుగులు తెస్తామని చీకట్లు తెచ్చారని విమర్శించారు. కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయలేకపోయిన చేతగాని ప్రభుత్వం అన్నారు. అంకెల గాడితో బీసీలను మోసం చేస్తున్నారని మధుసూదనాచారి నిప్పులు చెరిగారు. ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుతోనే మాకు ఇబ్బంది ఉన్నదని అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. మేడ్చల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి. బీఆర్ఎస్ హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు చెత్తతో కరెంటు ఉత్పత్తి ప్లాంట్ పెట్టామని, మురుగునీటి శుద్ధికి చర్యలు తీసుకున్నామని కూడా తెలిపారు. జీహెచ్ఎంసీ చెత్త అంతా జవహర్ నగర్ లో పోస్తున్నారని, 2.5 ఏళ్లుగా భరించలేని చెత్త కుండిలా తయారైందని ధ్వజమెత్తారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరం అధ్వానంగా తయారైందని ఫైర్ అయ్యారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ప్రగతి సాధించిందని గుర్తు చేశారు. ప్రజలు గంటల తరబడి రోడ్లపైకి నరకం చూడాల్సిన పరిస్థితి దాపురించిందని విమర్శించారు. నగరంలో ఎస్టీపీలు కట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు తలసాని. పార్టీలకు అతీతంగా పనిచేసే తన పట్ల ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ అవమానించిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు. ఓడిపోయిన వ్యక్తి పేరును శిలాఫలకం మీద పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి పరుగులు పెడితే కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని నిప్పులు చెరిగారు. రైతుల కోసం కదం తొక్కారు నీళ్ల నిరంజన్ రెడ్డి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్ ను రైతులతో కలిసి సందర్శించారు. 2 రోజులుగా రిజర్వాయర్ కు నీటి పంపింగ్ నిలిపివేశారు అధికారులు. నిరంజన్ రెడ్డి వస్తున్నారని తెలిసి హుటాహుటిన ఆ మోటార్లను ప్రారంభించారు ఇరిగేషన్ అధికారులు. బీసీల పట్ల ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని ఎమ్మెల్సీ బండ ప్రకాష్ అన్నారు. 56% ఉన్న బీసీల గురించి బడ్జెట్ బుక్ లో కేవలం 7 లైన్లలో చెప్పడం బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. గత బడ్జెట్ లో బీసీల కోసం కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా వదిలేశారని తెలిపారు. బీసీల సబ్ ప్లాన్ కోసం కేటాయించిన నిధులను కూడా ఎందుకు ఖర్చు చేయరని నిలదీశారు ఎమ్మెల్సీ బండ ప్రకాష్. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అడిగితే బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులకు గురి చేస్తూ
అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే రాష్ట్రంలో ఎంతో క్రైమ్ జరుగుతున్నా పట్టించుకోకుండా ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిపక్ష నాయకుల ఇళ్ల వద్ద పోలీసులను మోహరించడం ఏంటని ఫైర్ ఎత్తారు. తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగా డబ్బు సంచులతో దొరికిపోలేదని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్వి అసెంబ్లీ ముట్టడి విజయవంతమైంది. రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం బీఆర్ఎస్వి నేతలు నిప్పుకణాల్లా మండారు. అసెంబ్లీని ముట్టడించి తీవ్ర నిరసన తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఎప్పుడిస్తావు రేవంత్ అంటూ కూడా సభ లోపలున్న మంత్రులకు వినబడేలా నినదించారు. విద్యార్థుల స్లోగన్స్ తో బెదిరిపోయిన రేవంత్ సర్కార్ పోలీసులను ఊసిగొలిపింది. విద్యార్థులను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. అయితే బీఆర్ఎస్వి నేతలను కాళ్ళు చేతులు పట్టి లాకెళ్లారు. అరెస్టు చేసిన విద్యార్థులను పంజాగుట్ట, నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యార్థుల అక్రమ అరెస్టులపై గెల్లు శ్రీనివాస్ తీవ్రంగా నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలపై చర్చించకపోతే అసెంబ్లీ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. గంటలుగా వాయిదా వేస్తూ సభను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాలు అంటే ఒక నమ్మకం ఉంటుందన్నారు. బడ్జెట్ సమాధానం రోజు సీఎం ఢిల్లీ నుండి వచ్చే వరకు సభ వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభ ప్రజాస్వామ్య స్ఫూర్తి కోల్పోయిందని దాసోజు ఫైర్ అయ్యారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. జంపింగ్ ఎమ్మెల్యేలపై హైకోర్టుకు వెళ్లింది. నిన్న 7 ఎమ్మెల్యేలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా మరో 2 ఎమ్మెల్యేలపై న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. రేపు ఉదయం 7 ఎమ్మెల్యేలపై హైకోర్టు సీజీఐ బెంచ్ విచారణ చేయనుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. రేపే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. జీవన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జీవన్ రెడ్డి రాజీనామా చేయాలని ఆశతోనే వెళ్తున్నానని చెప్పిన మహేష్ గౌడ్ చివరికి నిరాశతోనే వెనుతిరిగారు. కండువా కప్పడానికి మహేష్ గౌడ్ ప్రయత్నించగా జీవన్ రెడ్డి ఒప్పుకోలేదు. అయితే మహేష్ గౌడ్ వెళ్లగానే చర్చల నుంచి బయటకు వచ్చేశారు జీవన్ రెడ్డి. రేపటి సమావేశం యథావిధిగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఇక ఈ చర్చల్లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. మరోవైపు జీవన్ రెడ్డి నివాసానికి ఉన్న ఇందిరా భవన్ అనే పేరును తొలగించారు. యాదనపల్లి ఘటనలో రేవంత్ సర్కార్ కు షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కస్టడీని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. సుమన్ కస్టడీ పిటిషన్ ను ప్రిన్సిపల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇప్పటికే కొట్టివేయగా డిస్ట్రిక్ట్ కోర్టులోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను జిల్లా కోర్టు కూడా తిరస్కరించింది. ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి పశ్చిమ విదర్భ వరకు ఏర్పడిన ద్రోణి కారణంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 1-2 చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మియాపూర్, కూకట్పల్లి, చందానగర్, నాంపల్లి, మాసూర్ ట్యాంక్, ముషీరాబాద్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వాన దంచుకొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో రహదారులు జలమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానకు తోడు ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. రైతులకు భారీ నష్టాన్ని కలిగించింది. చేతికి వచ్చిన మొక్కజొన్న నేలపాలు కావడంతో రైతులు కన్నీరవుతున్నారు. అయితే ప్రభుత్వం కనికరించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. గార్ల మండలంలోని పలు గ్రామాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. హన్మకొండ జిల్లా కమలాపూర్, ఎల్కుర్తి, భూమదేవరపల్లిలో గ్యాస్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ గా అక్రమంగా తరలిస్తుండటంతో గృహ అవసరాలకు గ్యాస్ దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి క్యూలో నిలబడిన గ్యాస్ దొరకడం లేదని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు డొమెస్టిక్ సిలిండర్లను గృహ అవసరాలకే సరఫరా చేయాలని వినియోగదారులు డిమాండ్ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అనేక బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ధరలు పెరగవచ్చన్న భయం వాహన వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వనపర్తి జిల్లా గోపాల్పేటలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ కొరత తీవ్రంగా ఉండడంతో ఖాళీ సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీ ముందు భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఉదయం 4 గంటల నుండే గోదాం ముందు వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. గోదాం రోడ్డు పక్కన ఉండడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వసంత నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారికి పుష్పార్చన చేస్తే అంతా శుభాలు కలుగుతాయని శ్రీ భద్రకాళి దేవాలయ అర్చకులు నాగరాజు శర్మ అన్నారు. వరంగల్ భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రి మహోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. 6వ రోజు అమ్మవారికి 1,00,000 కనకాంబరాలతో అర్చన నిర్వహించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించడంలో విఫలమైంది. దీంతో చివరి ఆయకట్టు రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నవి. తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండల కేంద్రంలోని ఉప్పుల వెంకన్న అనే రైతు తనకున్న 30 గంటల పొలంలో సాగు చేసిన పంటను గొర్రెలరే ఆహారంగా వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి తన నిరసనను తెలియజేశారు. పేదోళ్ల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వారి జీవితాల్లో విషాదాన్ని నింపుతోందని బేగం బజార్ బాలియవాడ బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు. తమ ఇండ్లు కూల్చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వచ్చాక హైదరాబాద్ అన్ని రకాలుగా నాశనం అవుతోందని మండిపడ్డారు. పేదోళ్ల జోలికొచ్చిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ 18వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వినూత్న నిరసన చేపట్టారు. స్వయంగా చెత్త సేకరించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వార్డుల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కురువ నరేష్, మేడిగడ్డ శ్రీనివాస్ ఆరోపించారు. నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు పొందేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా పనులు సకాలంలో కావడం లేదన్నారు. అయితే ప్రతిరోజు సుమారు 20 నుంచి 30 రిజిస్ట్రేషన్లను వివిధ కారణాలతో రద్దవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత, సర్వర్ సమస్యలు వంటి కారణాలతో ఆలస్యం జరుగుతోందని, అయితే నారపల్లి కార్యాలయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ప్రజలు అంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రెవెన్యూ శాఖలో అక్రమాలు బయటపడ్డాయి. ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ జారీలో తప్పులు జరిగినట్లుగా బట్టబయలైంది. మానవపాడు మండలం బోరువెల్లి గ్రామానికి చెందిన మంగమ్మ కొంతకాలం క్రితం అనారోగ్యంతో మరణించింది. ఆమెకు 5గురు కుమార్తెలు ఉండగా రెవెన్యూ శాఖాధికారులు 1 కుమార్తె ఉందని ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో మంగమ్మ పేరుపై ఉన్న ఆస్తి ఆమె కుమార్తె వరలక్ష్మి పేరుపైన రిజిస్టర్ అయింది. మిగిలిన 4 మహిళలు న్యాయం కోసం పోరాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రాష్ట్రంలో రైతులు ఆగమవుతున్నారు. 6 కాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అరిగోసపడుతున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో మార్కెఫెడ్ పిఎస్సిఎస్ల ఆధ్వర్యంలో శనగ కొనుగోలు ప్రారంభమయ్యాయి. అయితే టోకెన్ల కోసం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రం వద్దనే క్యూ లైన్లలో బస చేశారు. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో తిప్పలు తప్పడం లేదని రైతులు మండిపడుతున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో ఓ రైతు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించకపోవడం బాధకరమన్నారు. సాగునీటి సరఫరా లేకపోవడంతో ఉప్పుల వెంకన్న అనే రైతు తనకున్న 30 గుంటల పొలంలో గొర్రెలను మోపుతున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న శ్మశాన వాటికలో సరైన వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను విస్మరిస్తోందని వారు విమర్శించారు. గతంలో మంజూరైన పనులను పక్కన పెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. ఖమ్మంలో ఓ అవినీతి అధికారి ఏసీబీ చిక్కాడు. అయితే వైరా ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్ట్రక్టర్ పనిచేస్తున్న వరప్రసాద్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అవినీతికి పాల్పడినందుకు అదుపులోకి తీసుకున్నారు.
ఇటు ఇటుక బట్టి వ్యాపారి నుంచి 24,000 లంచం తీసుకుంటున్న వరప్రసాద్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడి నుంచి దస్త్రాలను కూడా స్వాధీనం చేసుకుని అవినీతికి పాల్పడినందుకు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. కోరుట్ల పట్టణానికి చెందిన రఫీ తన మామ కలీంతో మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీని రఫీ చించివేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవకు దారితీసింది. అక్కడే ఉన్న కత్తితో కలీంపై రఫీ దాడి చేశాడు. ఈ దాడిలో కలీంకు పొట్ట భాగంలో గాయమైంది. స్థానికులు అతనిని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కాకతీయ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్పై విద్యార్థిని బంధువులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. డిగ్రీ విద్యార్థినిపై లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆమె బంధువులు కాలేజీకి చేరుకుని లెక్చరర్పై భౌతిక దాడికి దిగారు. విద్యార్థిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కాలేజీ ఆవరణలోనే లెక్చరర్ను చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లెక్చరర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఎస్కే జాఫర్ ఈ నెల 11వ తేదీన మృతి చెందాడు. సహజ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇటు ఖననం చేశారు. అయితే 2 రోజుల తర్వాత మృతుడి 8 ఏళ్ల కుమార్తె చెప్పిన విషయాలతో అసలు విషయం బయటకు రావడంతో మృతుడి తమ్ముడు జావేద్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు శ్మశాన వాటికలో పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడిది హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు మృతుడి భార్య ఖతీజా, ఆమె ప్రియుడు షేక్ మీరా సాహెబ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఖమ్మం జిల్లా కొన్నిజల మండలం బొట్లకుంట గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లి మరణించిన బాధను దిగమింగుకుని కుమారుడు నవదీప్ 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. గ్రామానికి చెందిన పాలెపు ఉమ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు 2 కుమారులు ఉండగా చిన్న కుమారుడు నవదీప్ 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. పుట్టెడు దుఃఖంలో నవదీప్ పరీక్షలకు హాజరయ్యాడు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని తల్లికి తలకొరివి పెట్టాడు. ఈ సంఘటన గ్రామస్తులను కలిచివేసింది. అమెరికా ఇరాన్పై దాడులకు 5 రోజులు బ్రేక్ ఇచ్చినా యుద్ధం మాత్రం ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు మిస్సైళ్లతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో పశ్చిమాసియా యుద్ధాన్ని ఉద్దేశించి రాజ్యసభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ఇంకొన్నాళ్లుగా కొనసాగే అవకాశం ఉందని, ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలన్నారు. హర్ముజ్ జలసంధిలో ఉన్న భారత నౌకల్లో కొందరు భారతీయులు చిక్కుకుపోయారన్నారు. గల్ఫ్ దేశాల్లోనూ కొందరు చిక్కుకుపోయారని, మరికొందరు చనిపోయారని చెప్పారు. ఇప్పటి వరకు 3,75,000 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం భారత్ లో సరిపడా పెట్రోల్, గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఇప్పటికిప్పుడు భారత్ కు యుద్ధంతో వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు మోదీ. భారత్ లో గ్యాస్, పెట్రోల్ కొరత వస్తుందంటూ ప్రచారం ఊపందుకున్న వేళ పెట్రోల్ బంకులు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు వినియోగదారులు క్యూ కడుతున్నారు. భారత్ లో గ్యాస్, పెట్రోల్ భయాలు నెలకొన్న వేళ కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసింది. భారత్ లో గ్యాస్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎవరు కంగారు పడొద్దని కేంద్రం ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధం వేళ మరో కీలక పరిణామం జరిగింది. హర్ముజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశాడు. హర్ముజ్ జలసంధిని తెరపించాల్సిన అవసరం ఉందంటూ, లేదంటే ప్రపంచ దేశాలకు నష్టం కలుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చాడు. మోదీకి ట్రంప్ ఫోన్ చేసినట్టు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో ఘోర్ వెల్లడించారు. ఎస్సీల మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్రిస్టియానిటీలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందడానికి అనర్హులని స్పష్టం చేసింది. మతం మార్చుకున్న వెంటనే ఎస్సీ హోదా రద్దవుతుందని కూడా సుప్రీం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. అటు బుద్ధిజం, సిక్కు మతంలోకి మారిన వారికి మాత్రం ఎస్సీ హక్కులు వర్తిస్తాయని సుప్రీం క్లారిటీ ఇచ్చింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజరియాల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. గత 4 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 1,200 పెరిగి 1,44,000కు చేరుకున్నది. కానీ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. 99.9% స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర 1,43,600 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో
కమోడిటీ ఉత్పత్తుల ధరలు తిరిగి పుంజుకోవడం వల్లనే దేశీయంగా బంగారం ధర పెరిగిందని ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ వెల్లడించింది. ఇరాన్తో యుద్ధాన్ని విరమిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన వేళ భారత్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇటు మదుపర్లు మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాల్లో పరుగులు తీశాయి. సెన్సెక్స్ 1372 పాయింట్ల లాభంతో 74,068 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 400 పాయింట్ల లాభంతో 22,912 వద్ద ముగిసింది. నిన్నటితో పోలిస్తే రూపాయి కాస్త కూలుకుంది. అయితే డాలర్తో రూపాయి మారకం విలువ 93.85గా ఉంది. ఇక అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పులు జరుగుతున్నాయి. 13 ఏళ్లుగా కోమాలో ఉంటూ జీవత్యంలా బతికిన హరీష్ రాణాకు విముక్తి లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అతడు కారుణ్య మరణంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. కారుణ్య మరణం నియమావళిని అనుసరించి ఎయిమ్స్ లో రాణాకు లైఫ్ సపోర్ట్ ను వైద్యులు నిలిపివేశారు. దాంతో తుదిశ్వాస విడిచాడు. కోర్టు ఆదేశాలతో కారుణ్య మరణం పొందిన తొలి భారతీయుడిగా హరీష్ రాణా పేరు చరిత్రలో నిలిచిపోనుంది. అయితే అశోక్ రాణా, నిర్మలా రాణా దంపతుల సంతానమైన హరీష్ రాణా పంజాబ్ యూనివర్సిటీలో 2013లో బీటెక్ చదువుతుండగా ప్రమాదవశాత్తు 4వ అంతస్తు బాల్కనీ నుంచి కింద పడిపోడ్డాడు. అయితే ఆ ప్రమాదంలో రాణా తలకు బలమై గాయాలయ్యాయి. ఆ గాయాల తీవ్రత కారణంగా అప్పటి నుంచి అతడు అచేతన స్థితిలోకి ఉండిపోయాడు. తమిళనాడులో అన్నా డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు కుదిరింది. బీజేపీతో పాటు మిగతా భాగస్వామ్య పార్టీలకు 56 సీట్లు కేటాయించేందుకు అన్నా డీఎంకే అంగీకరించింది. ఇందులో బీజేపీకి 27, పీఎంకే అనుభవని రామదాస్ వర్గానికి 18, దినకర్ సారథ్యంలోని ఏఎంఎంకే పార్టీకి 11 సీట్లు ఇచ్చేందుకు పళనిస్వామి నేతృత్వంలోని ఏఐడీఎంకేతో అంగీకారం కుదిరింది. తమిళ మామిళ కాంగ్రెస్, జననాయక కట్టితో సంప్రదింపులు జరుపుతున్నామని, వారితో చర్చలు ఫలవంతమైతే మరికొన్ని స్థానాలు వారికి కేటాయించే అవకాశం ఉందని కూడా పళనిస్వామి తెలిపారు. రానున్న ఎన్నికల్లో అధికారం తమ కూటమిదేనని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం దుండిగల్ వెళ్లిన డీఎంకే నేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉభయనిధి స్టాలిన్ ప్రయాణిస్తున్న కారును ఆపి తనిఖీలు నిర్వహించారు. కారు డిక్కీ డాష్ బోర్డులో ఉన్న వస్తువులు అన్నిటినీ ఫ్లయింగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించింది. కేరళలో ఎన్నికల సంఘం లేఖ తీవ్ర దుమారాన్ని రేపింది. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలకు పంపిన ఈసీ లేఖపై బీజేపీ ముద్ర ఉండడం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ లేఖను కేరళ సిపిఎం పార్టీ బహిర్గతం చేసింది. ఎన్నికల సంఘం ముద్ర ఉండాల్సిన చోట బీజేపీ ముద్ర ఉండడం ఏంటని ఆ పార్టీ నేతలు నిలదీస్తున్నారు. అయితే ఇది క్లరికల్ తప్పదని కూడా కేరళ ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 4వసారి అధికారం చేపట్టనున్నదని ఒపీనియన్ పోల్ సర్వేలు పేర్కొంటున్నాయి. 294 స్థానాలకు గాను 194 స్థానాలను గెలుచుకుని ఆ పార్టీ అధికారాన్ని చేపడుతుందని ఓట్వైప్ అనే సంస్థ పేర్కొంది. ఇక తమిళనాడులో స్టాలిన్ వరుసగా 2వసారి అధికారాన్ని చేపట్టి కొత్త రికార్డు సృష్టించనున్నారని ఇటు అగ్నిమ్యాన్ సర్వీస్ అనే సంస్థ తన ఒపీనియన్ పోల్ సర్వేలో తేల్చింది. గతంలో కంటే అత్యధిక స్థానాలను డీఎంకే గెలుచుకుంటుందని తెలిపింది. పంజాబ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారి గగన్దీప్ సింగ్ రాందియా ఆత్మహత్య కేసులో మాజీ రవాణా శాఖ మంత్రి లాల్జిత్ సింగ్ ముల్లార్ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని పనులకు సంబంధించిన టెండర్లను తనకు కావాల్సిన వారికి ఇవ్వాలని మంత్రి తీవ్రమైన ఒత్తిడి చేసి అనేక రకాలుగా వేధించినట్లు రాన్వా చివరిసారిగా ఓ వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో అనేక అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రి ముల్లార్ ఇటు మండి గోవింద్ ఘర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఢిల్లీ అసెంబ్లీతో పాటు మెట్రో స్టేషన్ను పేల్చివేస్తామంటూ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తాకు బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసులు బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి అణువణువు గాలింపు జరిపారు. వరుసగా 2 సార్లు వచ్చిన బెదిరింపు ఈ మెయిల్స్ ఖలిస్తానీ వేర్పాటువాదులపేట వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే అసెంబ్లీ, మెట్రో స్టేషన్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు.
ఛత్తీస్గఢ్ లో మరో టాప్ క్యాడర్ మావోయిస్ట్ నేత తుపాకులకు గుడ్ బై చెప్పనున్నారు. బస్తర్ టాప్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ స్టేట్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ పాపారావు అలియాస్ చంద్రన్న పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. జగదల్పూర్ లో బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఎదుట పాపారావుతో పాటు 35 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా సరెండర్ కానున్నట్లుగా సమాచారం అందుతోంది. చర్చలు జరగలేదంటున్న ఇరాన్ వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. చర్చలు కొనసాగుతున్నట్టు పునరుద్ఘాటించారు. చర్చలు ఫలిస్తే ధరలోనే హర్ముజ్ తెచ్చుకుంటుందని, చమురు ధరలు కూడా ఒక్కసారిగా దిగొస్తాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్పై సైనిక చర్యలను తీవ్రం చేస్తామని కూడా హెచ్చరించారు. కాగా అమెరికా ఇరాన్ చర్చలకు 2 రోజులుగా టర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు విట్కాఫ్ కుష్నర్తో, ఇటు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘిచ్లతో 3 దేశాల విదేశాంగ మంత్రులు విడివిడిగా మంతనాలు జరుపుతున్నట్టుగా సమాచారం. ఇరాన్ యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. యుద్ధం విషయంలో తనపై వస్తున్న విమర్శలను తప్పించుకునేందుకు ఆ నెపాన్ని మరొకరిపై నెట్టేశారు. తనను ఇరాన్పై యుద్ధానికి ప్రేరేపించింది రక్షణ మంత్రి పీట్ హెగ్నెస్ అని బాంబు పేల్చారు. ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ట్రంప్ తన పక్కనే కూర్చున్న పెగ్సెట్ను బలి చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు పెంటగాన్ చీఫ్. యుఎస్ ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ట్రంప్పై అభిశంసన తీర్మానంపై తన చర్చ వేడివేడిగా కొనసాగింది. దీంతో వాషింగ్టన్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అభిశంసన తీర్మానం నెగ్గితే అమెరికా చరిత్రలో అభిశంసనకు గురైన 3వ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచే అవకాశం ఉంది. తాము ఎలాంటి తప్పు చేయలేదని కూడా తీవ్రంగా ఖండించిన వైట్ హౌస్ ఈ విచారణను ఒక కక్షపూరితమైనదిగా అభివర్ణించింది. ఇరాన్ యుద్ధంపై సంచలన ప్రకటన చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇరాన్ లెబనాన్పై దాడులు కొనసాగుతాయని, యుద్ధం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టెహరాన్తో అమెరికా చర్చలు జరుపుతుందన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారాయన. ట్రంప్తో తాను మాట్లాడానని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని తెలిపారు. టెహరాన్పై యుఎస్, ఐడిఎఫ్ సాధించిన విజయాల ఆధారంగానే ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అమెరికా ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టెక్సాస్లోని వలేరో పోర్టు ఆర్డర్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. రిఫైనరీ పక్కనే ఉన్న భవనాలు కనిపించేంతగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే ఈ పేలుడు వెనుక ఇరాన్ హస్తం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వేడి కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటున్నారు అధికారులు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ రష్యాపై సంచలన ఆరోపణలు చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఈ యుద్ధంలో పుతిన్ టీం ఇరాన్కు అతి రహస్య కీలక సమాచారాన్ని అందిస్తోందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ సహాయం యుద్ధాన్ని మరింత పొడిగిస్తుందని ఆరోపించారు జెలెన్స్కీ. మాస్కో తీరును విధ్వంసకర చర్యగా అభివర్ణించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ ఇరాన్ నేతలతో మాట్లాడిన ఆడియోలను బయటపెడతామన్నారు. అక్రమ మాంసం వ్యాపారుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్న 7 శునకాలు కలిసికట్టుగా 17 కిలోమీటర్లు నడిచి తమ యజమానుల ఇంటికి చేరుకున్నాయి. ఉత్తర చైనాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. చైనాలోని లూ అనే పౌడు జిలిన్ ప్రావిన్స్ నుండి చాంగ్సూన్ హైవేపై ఈ నెల 16న ఈ కుక్కల్ని కలిసికట్టుగా వెళ్తుండగా వీడియోను రికార్డు చేసినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది. ఇది వాటి మార్నింగ్ ఎక్స్ప్రెస్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.